దేవదాసు మొదలు అనేక బెంగాలీ కథలతో ఏఎన్ఆర్ చిత్రాలు రూపొంది ప్రేక్షకులను అలరించాయి. బెంగాలీ సినిమా అగ్ని సంస్కార్ ఆధారంగా తెలుగులో ఏఎన్ఆర్, బి సరోజాదేవి జంటగా ఆత్మబలం చిత్రం తెరకెక్కింది. వి మధుసూదనరావు దర్శకత్వంలో జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం 1964 జనవరి 9న విడుదలైంది. జగ్గయ్య మరో ముఖ్య భూమికను పోషించారు. తనను ఎంతగానో ఆదరించిన ఓ జమీందారిని కొడుకు కోసం తన ప్రేమను హీరో ఆనంద్ త్యాగం చేయాలనుకుంటాడు. అయితే పిచ్చి పట్టినట్టుగా వ్యవహరించే ఆ జమీందారు అబ్బాయిని హీరోయిన్ ప్రేమించలేక పారిపోయి వచ్చి ప్రియుడినే చేరుకుంటుంది. ఆ తరువాత జమీందార్ గారి అబ్బాయి నాన్న యాగి చేసి తన మరణానికి ఆనంద్ కారకుడని రాసి చనిపోతాడు. దాంతో ఆనంద్ను దోషిగా నిర్ణయించి ఉరిశిక్ష విధిస్తుంది కోర్టు. చివరకు పలు పాట్లు పడి హీరోని విడిపించుకుంటుంది. వారిద్దరి పెళ్లితో కథ సుఖాంతం అవుతుంది. జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారి సినిమాల్లో సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేసేవారు. అదే తీరున ఆత్మబలంలోనూ మహదేవన్ సంగీతంతో పోటీ పడుతూ ఆచార్య ఆత్రేయ పాటలు సాగాయి. ఇందులోని పాటలన్నీ జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్నిటిని మించి చిటపట చినుకులు పడుతూ ఉంటే సాంగ్ ప్రేక్షకులను కిర్రెక్కించింది. అప్పట్లో వానపాటలు అనగానే ముందుగా ఈ పాటనే గుర్తు చేసుకునేవారు. ఆత్మబలం చిత్రం మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా విడుదలైన 3 వారాలకే ఏఎన్ఆర్, సావిత్రి, జమున నటించిన మూగ మనసులు విడుదలైంది. ఆ సినిమా ఘన విజయం ముందు ఆత్మబలం నిలవలేకపోయింది. ఏదేమైనా ఏఎన్ఆర్ రిపీట్ రన్ మూవీస్లో ఆదరణ పొందిన చిత్రంగా ఆత్మబలం నిలిచింది.